ఇట్లా ఏమైందన్నా ఎందుకు చెప్తా అనుకుంటానన్నా అంత కష్టం ఏమొచ్చింది నీకు? అందరు నన్ను మోసం చేసిండ్రు. ఎవరు మోసం చేసిండన్నా? ఎవరన్నా మోసం చేసింది ఎవరు? రంజిత్ గాడు వంశీ గాడు ఇట్లా మోసం చేసిండ్రు. అంటే మోసం చేసే తత్వం అన్న మోసం చేసిన దానికి పరిష్కారం ఇది అన్న చావుడు పరిష్కారమా? ఇంకా పాష కూడా డబ్బులు తీసుకొని వంశీ గారు తీసుకొని పోయిండు. నాకు తెలియదు అన్ని డబ్బులు తీసుకున్నారని. సరే నువ్వు వంశీకి ఇట్లా ఫోన్ చేస్తావు వాళ్ళని అడిగి మాట్లాడు. వంశీ ఫోన్ ఎత్తుతలేడు. రంజిత్ కన్నా ఫోన్ చేద్దాం. రంజిత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను. పురాలకు బాగా బల్బులు వచ్చినాయి అన్న, వీళ్ళని పిలిపించి మాట్లాడదాం అన్న. వాళ్ళైతే దొరకని వాళ్ళ సంగతి చెప్దాం మనం. నేను ఎక్కడో ఒక సెట్ చేస్తాను డబ్బులు, నువ్వు బాధపడకు. హలో చెప్పు కిరణ్. ఎక్కడ ఉన్నావు నరేష్? బయట ఉన్నా అబ్బా. కొంచెం నీతో పని పడ్డా అబ్బా. చెప్పు. కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు కావాలి. డబ్బుల కష్టం అబ్బా. చూడబ్బా, నీకు నమ్మకానికి పొలం పేపర్లు అన్నీ పెడతాను. పొలం పేపర్లు పెట్టావా? ఒక గంట తర్వాత కలువు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఫోన్ చేయి, గంట తర్వాత ఫోన్ చేసి చెప్తా. సరే ఓకేనా? ఓకే. హలో నరేష్, ఫోన్ చేయమన్నావు కదా, ఎక్కడికి రావాలి? ఇంటికి రాబా. ఇంటికి రావాలా? సరే అబ్బా. ఎక్కడన్నారా? అరే మహేష్ గారు పైసలు లేకుండా తప్పించుగా తిరుగుతాందా, ఇద్దరిని పెట్టి పట్టుకోలేవాని. నమస్తే నరేష్. నమస్తే కిరణ్, నేను మళ్ళీ చేస్తా. డబ్బులు అడిగినా కదా నరేష్, ఓకే. ఇవో లైన్ పేపర్లు తీసుకొచ్చిన, ఒకసారి చెక్ చేసుకో. నీ పేరు మీద పొలం? నా పేరు మీద ఉంది. ఎంత అడిగినావు? 20,000. టైంకి ఇచ్చాలా? సినిమా ఏం చెప్తాను? ఏం లేదు. నా పతారం బట్టి 20,000 తీసుకొచ్చినన్న, 20 రోజులలో ఇచ్చేయాలి. మళ్ళీ ఎరడు కోసినాక ఇస్తారా? తనకి పాషాకు పైసలు ఇచ్చేద్దాం పరాదు. సరే అన్న, పోదాం. లోపలికి పోయి అంగేసుకొని వస్తుంది. హలో అన్న హలో. ఎక్కడ ఉన్నావు? అన్న ఎక్కడ ఉన్నావు? వస్తానన్నా. ఓకే సరే. నమస్తే. నమస్తే. అన్న 20,000 ఉన్నాయి. 20,000. 20,000 ఉన్నాయంటే మీద పైసలు కూడా ఇస్తారు. 20,000 నీకు ఇచ్చేటు నేను ఇస్తాను. సామాన్లు తింటారా అన్న మీరు? ఏందన్న ఇది? మరేష్ కాలా? పట్టుకు పట్టు, పైసలు పట్టు.
ఉండని ఉండని పైసలు పెట్టి సగం సగం పైసలు ఏందన్న టైం ఆల్రెడీ ఇచ్చిన ఎన్ని రోజులు అయితే అనుకుంటాను మళ్ళీ ఇస్తాడు కానీ ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు ఇచ్చాడు వాటికే దిక్కు లేదు ఇంకెక్కడ తీసుకోరా ఆయన మోసపోతే నేనేం చేయ నేను నన్ను మోసపోమంటావా మోసపోమ్మంటలేమన్నా కొద్దిగా ఆగన్నా అంటున్నా కుదరదన్న డబ్బులు మొత్తం పట్టుకురాబోరు మిగతా పైసలు వాడు తీసుకుపోయాను ఇప్పుడు నేను తీసుకుపోయిన ఎత్తా మిగతా పైసలు ఎన్ని మాటలు చెప్పినా కూడా తీసుకోదా ఏ జరగానా నువ్వు పైసలు మజా కాడద్దు పైసల దగ్గర మీరు అరే పైసలతో మజా కాడొద్దన్నా నేను నడవై తీసుకోండి తీసుకోండి మళ్ళీ 20 రోజులు టైం ఉంది మొత్తం 20 రోజుల వరకు ఇస్తా 20 రోజుల వరకు 20 రోజుల వరకు ఇవ్వకపోతే ఇస్తా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇస్తా ఇవ్వకపోతే ఏం చెప్తావు ఖచ్చితంగా తీసుకొచ్చాను ఏమో నేను నాకు అర్థమైతే లేదు వాడు కూడా పట్టుకపోడు నువ్వు ఇచ్చుడేంది సగం పైసలు ఇచ్చుడేంది ఇప్పుడు ఇతో ఏం కథ అయితే మరి తర్వాత అయితే అస్సలేవు కొని చెప్తాను ఈసారి మొత్తం పైసలు పట్టుకురావాలి చిన్న చిన్న డ్రామాలు తింటే నాకు మంది ఉండదు చిల్లర వేసారు లేదు ఇప్పటికే మస్తు మర్యాద ఇచ్చిన నేను నీకు అర్థమైందా దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు దగ్గర పెట్టుకోరు మా పైసలు ఇచ్చిందంతా మాకైతే ఊరి ఇంకేం చూస్తారు నాకు లొల్లి పెట్టుకుని అందరు తెలియాలా శ్రీ హనుమతే నమో నమః. హలో కిరణ్ నరేష్ 20 రోజులైంది పైసలు ఏమైందబ్బా ఒక్క నిమిషం అన్న నేను మళ్ళీ ఫోన్ చేసి నీకు చేస్తాను నేను ఓకే హలో సినన్ ఎక్కడున్నావు నేను ఊరికి వెళ్ళి ఈ డబ్బులు ఏమైందన్న టైం అయింది కదా రేపు పంట కోసాక పైసలు ఇస్తాం సరే అన్న మరి మిస్ చేయకు మాట పోతుంది సరే రేపు వస్తాం ఇస్తాం సరే అన్న హలో హలో చెప్పన్నా నేను ఏమైంది పైసలు ఏమైంది 20 రోజులు అన్నావు 20 రోజులు దాటిపోయినా ఏమైంది కానొత్తలేరు అన్నా రేపు పెరడు వస్తాను రేపు పోయిన సాయంత్రం వరకు ఇస్తాను మరి రేపు ఇవ్వకపోతే మాత్రం బేకారుగా ఉంటుంది అన్న నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన రేపు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం బేకారుగా ఉంటుంది కదా ఇంటికి వచ్చి ధూమ్ధామ్ ఉంటుంది మరి కథ అన్న ఇంటికి వచ్చి అయితే గట్లా పెట్టకన్నా ఎందుకంటే ఇంటికాడ ఇచ్చేది మనం వద్దాం నీది పోతే నేనేం చేయను నాకు పైసలు కావాలి కానీ రేపు ఇస్తా అన్న ఇంటికి వచ్చి ఇట్లా వద్దన్న దండం పెడతా అన్న ఇక నీ ఇష్టం మరి రేపు ఇవ్వకపోతే మాత్రం మంచిగా ఉంటుంది సరే అన్న ఓకే అన్న దేవుడా నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ మోసం చేసిండు నిన్ను నమ్ముకుంటా నువ్వు కూడా మోసం చేసావు ఈ అప్పులకు పైసలు ఎట్లా కట్టాలి నేను ఊళ్ళో తలెత్తుకొని తిరగలేరు ఇక నేను బ్రతకలేను నా వల్ల కాదు నేను చచ్చిపోతే నేను ఉండలేను పుట్టినప్పుడు రైతుగా పుట్టి నీ పొలంలో వచ్చింది కదా ఇప్పుడు కూడా నీ దగ్గరికి వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం కంపల్సరీ కొట్టండి కొట్టండి